అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వీరికి మానసిక ఆందోళనని అధిగమించాలి. వచ్చిన ఆలోచనలని వీలైనంత వరకు ఎడతెగని ఆలోచనలతో మానసిక గందరగోళం లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చెయ్యాలి. అంటే ఆలోచనలు మాత్రమే కాకుండా సంతానంతోనూ క్రియేటివిటీతోనూ మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో వీలైనంత వరకు ఆ పని అప్పటికప్పుడు అయిపోవాలి అన్న కార్యక్రమం ధోరణిలో ముందుకు వెళితే కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, ముఖ్యంగా సంతాన సంబంధమైన అభివృద్ధికరమైన అంశాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీరు ఆశించిన విధంగా వాళ్ళు ముందుకెళ్లే విషయంలో మీ యొక్క సహకారం సంపూర్ణంగా వాళ్ళకి లభించినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు ఉండే విషయంలో కొంత మిశ్రమ ఫలితాలకి ఉండే అవకాశంగా ఉంది ఈ రోజున. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన విషయాలలో అంటే గృహ సంబంధ అంశాలు, అలాగే స్థిరమైన ఆస్తులు అంటే స్థిరాస్తులకు సంబంధించి గృహ సంబంధ అంశాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది అధికంగా చేస్తారు. ఫోకస్తో పాటుగా ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. వాటి నిమిత్తం కొత్త ప్రయత్నాలు, కొత్త విషయాల్లో కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు, అంటే అమ్మకాలు, క్రయ విక్రయాలకి ముఖ్యమైన రోజుగా దీన్ని ఒకటి మనం భావించవచ్చు. వీలైనంత వరకు ఖర్చులకి ఎక్కువ అవకాశం కూడా కనబడుతుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మీ నిర్ణయ సామర్థ్యం కూడా మీకు తగిన విధంగా సహకరించే అవకాశాలు ఉన్నాయి. కానీ గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే పరిస్థితుల్లో ముందుకెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కమ్యూనికేటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. సమయస్ఫూర్తి పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్తారు. అలాగే మీ యొక్క నిర్ణయ సామర్థ్యం, ఆశించిన విషయాల్లో ఫలితం, మీ చిన్ననాటి మిత్రుల్ని కలవడం, వారి సహకారంతో మీరు అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలకి అనుగుణంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ప్రణాళికలు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల అభివృద్ధి, వారికి సంబంధించిన విషయాలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది.